హత్య జరగడం వాస్తవమే. కాకపోతే నేను కత్తితో పొడిచి చంపితే తుపాకీతో కలిసి చంపానంటారేంటి? నేను ఆల్రెడీ రసాయనాలతో కల్తీ చేస్తే మీరు జంతుకోవతో కల్తీ చేశారంటారేంటి? సుప్రీం గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి తనకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేయటం ఇది. చిన్నప్పన్న మాట్లాడిన ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డిదే. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హ్యాడ్ మీద ఉన్న ఫోన్ నెంబరే ఈ అక్రమాలకు దందాలకు చిన్నప్పన్న వాడిన ఫోన్ నెంబర్. అసలు చిన్నప్పన్న నీకు తెలియదు అన్న. మరి 2018 తర్వాత చిన్నప్పన్నతో సంబంధమే లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ చార్జ్ షీట్ లోకి ఎందుకు వచ్చింది? ఆయన లెటర్ హ్యాడ్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబరే చార్జ్ షీట్ లో పెట్టారు. ఈ సిట్ రిపోర్ట్ లో పెట్టింది. సిట్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఎవరిదయ్యా అని ట్రూ కాలర్ లో చెక్ చేస్తే చిన్నప్పన్న పేరు వస్తుంది. కానీ ఆ ఫోన్ నెంబరే వైవి సుబ్బారెడ్డి లెటర్ హ్యాడ్ మీద ఉంది. అంటే వీళ్ళంతా కలిసి ఆడినటువంటి డ్రామాలు. ఇక చంద్రబాబు గారు ఇంకో మాట కూడా చెప్పారు ఆయన మొన్న. ఇది ఏదో డబ్బు కోసం చేసినట్టుగా కనపడలేదు, విశ్వాసాలను దెబ్బతీయడం కోసం చేసిన కుట్రలాగా కనపడుతుంది, జరిగినటువంటి మహా దాడిలాగా కనపడుతుందని చంద్రబాబు గారు కూడా మాట్లాడారు. అవునేమో అనిపిస్తుంది. వైవి సుబ్బారెడ్డి మాత్రం తప్పు జరిగిన మాట వాస్తవమే, కానీ నాకు సంబంధం లేదు. చైర్మన్ ఎవడో సంబంధం లేకపోతే నువ్వెందుకు ఇంకా అందులో ఏం జరుగుతుందో నీకు తెలియనప్పుడు, తెలుసుకోలేనప్పుడు నువ్వు చైర్మన్ వాదాలు నీకెందుకు? సో వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వితరణ వాదంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలు మాత్రం వైవి సుబ్బారెడ్డిని నమ్మే పరిస్థితి లేదు.